హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈరోజు చాలా రోజులు అవుతుంది కదా వీడియో పెట్టక. మా బాబు లేడండి, ఊరు వెళ్ళాడు. ఇంకా ఈరోజు పాడ్యం కదండి. కార్తీక మాసం వెళ్ళిపోయింది. నిన్న అమావాస్య, ఈరోజు కార్తీక పాడ్యం కదా. ఈరోజు మనం దీపాలు వదులుకుంటాం కదండి. పోలి దీపం వదులుతాం కదా. ఈ దీపం ఎంతో మనకి ఈ నెలంతా చేసిన పుణ్యం వస్తుంది అన్నమాట. ఈ దీపం మనం నీళ్ళల్లో వదిలితే ఉసిరి దీపం 365 ఒత్తులు, పువ్వొత్తులు ఇలాగ ఎన్నైనా ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు వదలొచ్చు అన్నమాట. ఇలాగ చక్కగా నేను 3ంటికే లేచి వాకిలి అది ఊడ్చుకొని ఇల్లు అది శుభ్రం చేసుకొని క్లీన్ చేసేసి చక్కగా దీపాలు పొద్దున్నే 5:30 లోపే వదిలేసేసానండి. 5:15 అలా వదిలేసాను నేను. ఇంకా తర్వాత మా అమ్మ కొంచెం లేటుగా చేసిందనమాట. 6 అయింది. ఇంకా వదలొచ్చులమ్మ మధ్యాహ్నం దాకా వదలొచ్చులే అంటే ఇంకా మా అమ్మ కూడా 360 ఒత్తులు చక్కగా వెలిగిచ్చేసి వదులుతుందండి. ఎప్పుడైనా సాయంత్రం లోపు ఎప్పుడైనా వదలొచ్చు. అసలు మామూలుగా అయితేనేమో 5 గంటలకి చీకట్లో 3:30 నుంచి 5:30 లోపు ఎప్పుడైనా వదలొచ్చండి. నక్షత్రాలు ఉంటాయి కదా, నక్షత్రాలు చూస్తా మనం వదలాలన్నమాట. వాటర్లో చెరువులు ఉంటే చెరువుల దగ్గరికి వెళ్ళొచ్చు, సముద్రం ఉంటే అట్లా వెళ్ళొచ్చు, నదికి చెరువులకి అలా వెళ్ళొచ్చండి. వెళ్ళేసి ఒత్తులు వదిలేసి రావచ్చు అన్నమాట. మనకు లేవు కాబట్టి ఇట్లా ట్రబ్బులో నీళ్ళు పట్టుకొని ట్రబ్ నిండా పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము, గంగా జలాలు ఉంటే గంగా జలాలు అన్నీ వేసుకొని గంగమ్మ తల్లిని ఆవాహనించుకొని అప్పుడు మనం పువ్వులు అన్నీ వేసి చక్కగా అట్లా దీపాలు వదిలితే మనం నదిలో వదిలినంత పుణ్యం మనకు వస్తుంది అన్నమాట. ఈ నెలంతా ఒకసారి వెలిగిస్తాము, పూట వెలిగించాము, ఒక కుదిరిద్ది కుదరదు ఒక 5 డేస్ అలాగా కదండి. అలా ఉండేవాళ్ళు ఈ లాస్ట్ రోజు ఇలా పోలి దీపం వదిలితే మనం పోలి దీపం స్వర్గానికి అంటారనమాట. స్వర్గానికి వెళ్తామంట. అలా ఆడోళ్ళు ఏంటి, మగోళ్ళు ఏంటి, చిన్నపిల్లలు వయసుతో తేడా లేకుండా చక్కగా ఇలా వదలొచ్చండి. ఇంట్లో వదులుకున్నా కూడా మంచిదన్నమాట. తులసమ్మ ముందలు కానీ నాకు అటు ఈశాన్యం మూల అని చెప్పేసి అక్కడ వదిలేసాను అనమాట. ఇదండి ఇలా చేసుకున్న తర్వాత మా అమ్మ మా నాన్న కూడా దీపానికి హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి వాళ్ళిద్దరు కూడాను చక్కగా ఇచ్చారు, దీపం వదిలేరన్నమాట. అలాగా మీరు ఇంకా మనకి ఈ కార్తీక మాసం అంతా చేసిన పుణ్యం అంతా వచ్చిద్ది అనేసి మనం ఇట్లా చక్కగా చేసుకుంటాం కదా. తులసి అమ్మవారి దగ్గర చక్కగా పూజ చేసుకొని అప్పటికే నాకు ఇంట్లో దీపం వెలిగించానండి. ఇంట్లో పూజ అంతా అయిపోయింది బాగా. తులసి అమ్మవారి దగ్గర అంతా వెలిగించుకొని ఇట్లా ట్రబ్బులో ట్రబ్బులోనే వదిలేసామన్నమాట దీపాలు. ఇలా ఇస్తే చాలా మంచిదండి వదిలితే. ఇంకా రేపటి నుంచి మనకి ఈ రోజు నుంచే స్టార్ట్ అనమాట. ఇంకా మనం విష్ణుమూర్తికి చేసుకుంటాం కదా, పూజలు చేసుకుంటాం చక్కగా. ఈ నెలంతా కూడా మహిమాన్వితమైన నెల అన్నమాట. చక్కగా మీరు ఎంతమంది వదిలేరండి? అందరూ దీపాలు వదిలేరా? ఇప్పుడు ఈరోజు దీపాలు వదలని వాళ్ళు రేపు శుక్రవారం కూడా వదలొచ్చండి. శుక్రవారం కూడా వదలొచ్చు అంట. శుక్రవారం, శనివారం వదిలినా కూడా మంచిదేను. అలాగా చక్కగా దీపాలు, నా దీపాలు కొండెక్కినాయండి, అమ్మ వదులుతుంది అన్నమాట. అలాగా ఎంతో మహిమాన్వితమైన పుణ్యం ఇది. మనకి కార్తీక మాసం కదండి. ఇంకా లాస్ట్ పొద్దున్నే లేచి 5 గంటలకే స్నానాలు చేసుకొని చక్కగా పూజలు చేసుకొని కొంతమందికి నిద్ర సరిపోదు. ఇంకా ఈ నెలంతా ఫ్రెష్గా అనమాట. హాయిగా పూజలు అదే పొద్దున్నే కొంచెం లేట్ అయినా లెగవచ్చు అనమాట. మన కార్తీక మాసం అంటే మంచి ఈ పూజల నెల కదండి. కమ్మగా పొద్దున్నే లేచి చక్కగా పూజ చేసుకుంటాం. పని కూడా తొందరగా అయింది మనకి. పొద్దున్నే లేచి చక్కగా పూజ పని అయిపోయింది అనుకోండి, టిఫిన్లు, పిల్లలకి లంచ్ బాక్సులు ఇవన్నీ తొందరగా అయిపోతాయి అన్నమాట మనకి. ఇలాగా చిన్న వీడియో అండి. చిన్నగా ఇట్లా దీపాలు వదిలేమని చెప్పి వీడియో పెట్టాను.
రేపటి నుంచి మంచి మంచి వీడియోలు వస్తాయి చూడండి. చక్కగా మంచి రోజు డైలీ పెడతా ఉంటాను. పొద్దున్నే వదిలేవాళ్ళు పొద్దున్నే వదలాలండి. 5:30 లోపే వదిలేసేయాలన్నమాట దీపాలు. ఈ కథ ఉంటుందండి. ఈ దీపాలు వెలిగించిన తర్వాత మనం ఫోన్లో ఉంటాయి కదా, యూట్యూబ్లో నొక్కితే వస్తాయి అన్నమాట. పోలి కథ అని ఉంటుందన్నమాట. పోలి ఆమె ఏదంటే అది దీపాలు, ఒత్తులు లేకపోతే నారుంటే నార, ఒత్తులుంటే ఒత్తులు అవి వేసి ఏదో ఒక మూల దీపం వెలిగించుకుంటూ ఉండేదంటండి. వాళ్ళ అత్తయ్య పండిచ్చేదంట కాదంట. ఆమె ఏమే ఎక్కువ పూజలు చేసుకుంటుంది, ఈమె ఎక్కువ పుణ్యం వస్తుందని చెప్పేసి ఆమెకు పక్కకి ఉంచి వీళ్ళు వెళ్ళేవాళ్ళంట ప్రతి ఒక్క టెంపుల్కి. అలాగా ఆమెని దీపం ఇంట్లోనే చక్కగా దీపం వెలిగించుకుంటుంటే ఇక భగవంతుడు ఆమెని కనికరించి చక్కగా ఆమెని ఇచ్చేసాడంట ఆయన. అట్లా కథ ఉంటుందండి. ఆ కథ మనం చూసి వినాలన్నమాట. చూసి పెట్టుకొని వింటే అది వినాలంటండి. దీపాలు వదిలిన తర్వాత ఆ కథ అనేది వినాలి మనం. తర్వాత తులసి అమ్మవారి దగ్గర కూడా నమస్కారం చేసుకుంటుంది. ఇదండి ఇలా చేసుకున్నాం పొద్దున్నే. ఇంకా తర్వాత టిఫిన్ అండి. పిల్లలు ఉండారు కదా, మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడనమాట. ఇంకా వీళ్ళందరికీ టమాటా బాత్ చేసా. టమాటాలు ఉడకబెట్టేసి చక్కగా టమాటాలు ఉడకబెట్టండి, అది జ్యూస్ తీసి చక్కగా మిక్సీ వేసాను అనమాట. మిక్సీ వేసి తర్వాత ఉల్లిపాయలు, తెల్ల రవ్వ అండి, ఉప్మా రవ్వ తీసుకొని మంచిగా తాలింపు వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీడిపప్పు ఇవన్నీ వేసి తాలింపులో చక్కగా ఈ రవ్వ వేసి వేయించానండి. వేయించి సైడ్కి పెట్టేసుకొని తర్వాత 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ అండి. అవి పోసేసి మరిగిన తర్వాత ఈ టమాటాలు కూడా ఉడకబెట్టిన టమాటా అంతా మిక్సీ పట్టేసి ఈ వాటర్లో వేసాను అనమాట. వాటర్లో వేసి కొంచెం సరిపాని సాల్ట్ వేసుకొని బాగా తెరిలేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక అది అయిపోయిందండి. అది తెరులుద్దని చెప్పేసి పల్లీ చట్నీ చేసే. పల్లి పచ్చి కొబ్బరి వేసి చక్కగా ఇలా లిక్విడ్ లాగా ఉండాలండి చట్నీ. బాగుంటుంది ఉప్మాలోకి, టమాటా బాత్లోకి. ఇలా చేస్తే బాగుంటుంది అన్నమాట. ఎలా ఉంది చూసారా, భలే టేస్ట్గా ఉందండి. అసలు పిల్లలకు బాగా ఇష్టపడతారు. తర్వాత వాటర్లోనే ఈ వేయించి పెట్టుకున్న రవ్వ వేసాను అనమాట. వేసి సన్న మంట మీద చక్కగా మగ్గనిచ్చానండి. అంతా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత పైనుంచి ఒక 3-4 స్పూన్లు నెయ్యి వేసానండి. నెయ్యి వేసి చక్కగా బాగుంది. మూత పెట్టాను. ఇంకా పిల్లలకి వడ్డిచ్చానండి. పిల్లలకు వడ్డిచ్చేసి వాళ్ళు తినేసి కాలేజీకి వెళ్ళిపోయారు. మా నాన్నకు తీసుకెళ్ళి పెట్టాను. చిన్నగా ఇవాళ పోలీ దీపం ఇలా వదులుకున్నామండి. రేపటి నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇలా ఎంత బాగుందో చూసారా, టేస్ట్ కూడా భలే ఉందండి. అసలు టమాటా బాత్ ఎంత బాగుందనుకున్నారండి. చట్నీలోకి తింటుంటే సూపర్గా ఉందన్నమాట. టేస్ట్ భలే ఉంది. అసలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి. ఉల్లిపాయ టమాటా కరెక్ట్గా వేసుకుంటే అసలు చట్నీ బాగుంటుంది. తర్వాత పిల్లలిద్దరికి, మా బాబుకి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసి వచ్చానండి. తర్వాత మా నాన్నకు కూడా ఇచ్చానండి.